హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. పోస్టల్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా రిలీజ్ అయిన 44,228 గ్రామీణ్ డాక్ సేవ పోస్టుల గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే 10th అర్హతతో ఇవ్వబడిన ఈ గ్రామీణ్ డాక్ సేవక్ జాబ్ పొందాలంటే అప్లికేషన్ చేసే టైంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే 99% జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ట్రిక్ని యూజ్ చేయవచ్చు. కాకపోతే వారు August 6 తర్వాత మాత్రమే అప్లికేషన్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేందుకు జూలై 15 నుండి August 5 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు 3 స్టేజెస్ అయితే ఉంటాయి. మొదటి స్టేజ్లో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకుని SSC మెమో ప్రకారం క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడితో లాగిన్ అయ్యి క్యాండిడేట్ యొక్క అడ్రస్ మెన్షన్ చేసి 10thలో వచ్చిన స్కోర్స్ని సబ్జెక్ట్ వైజ్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ స్టేజ్లో పోస్టల్ డివిజన్ సెలెక్ట్ చేసుకొని వేకెన్సీస్లో ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే మనం ఎంచుకోవాల్సిన డివిజన్ మరియు ప్రయారిటీ అనేది సరైన పద్ధతిలో ఎంచుకోవాల్సి ఉంటుంది. అదెలా అంటే క్యాండిడేట్ తన లోకల్ డివిజన్ కాకుండా వేరే డివిజన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో మీరు హైదరాబాద్ డివిజన్కి చెందిన వాళ్ళైతే హైదరాబాద్ కాకుండా వేరే డివిజన్లో, అంటే హన్మకొండ, వరంగల్, ఖమ్మం ఇలా ఇతర డివిజన్లో లేదా వేరే స్టేట్లో ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఇలా పక్క రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల యొక్క డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కూడా మీ క్యాస్ట్కి ఏ డివిజన్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ డివిజన్ని ఎంచుకోవడం ఉత్తమం. అయితే ఏ డివిజన్లో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇండియా పోస్ట్ GDS online.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అందులో మీరు ఎంచుకున్న స్టేట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో సర్కిల్స్ లిస్టు ఉంటుంది. ఇక్కడ కింద సెలెక్ట్ డివిజన్ అనే ఆప్షన్లో ఒక్కో డివిజన్ని సెలెక్ట్ చేసుకుంటూ అందులో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవచ్చు. మీ క్యాస్ట్కి ఎక్కువ పోస్టులు ఉన్న డివిజన్ని ఎంచుకొని ప్రయారిటీ మొదటగా క్యాస్ట్ కేటగిరీకి ఇవ్వాలి. అంటే మొదటగా క్యాస్ట్ ప్రకారం ఉన్న విలేజెస్కి నెంబర్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఆ తర్వాతనే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి కూడా ప్రియారిటీ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా వేరే డివిజన్లో మీ క్యాస్ట్ కేటగిరీ ప్రకారం ప్రయారిటీ ఇస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 99% ఉంటాయి. అండ్ ఈ జాబ్స్కి ముందుగా మెరిట్ని చూస్తారు, ఆ తర్వాత ఏజ్ని కూడా చూస్తారు. అంటే క్యాండిడేట్ ఏజ్ ఎక్కువగా ఉంటే వారికి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ పోస్టల్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే టైంలో వీటిని దృష్టిలో పెట్టుకొని అప్లికేషన్ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నవారు August 6 తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ని ఈ వీడియోలో చెప్పిన విధంగా చూసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.